జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా మరో అతి పెద్ద యుద్ధానికైతే సిద్ధమవుతుంది. ఇంతకో ఆ యుద్ధం ఎవరితో చేయబోతుంది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మొత్తానికి మన ఆసియా ఖండంలో మరొక యుద్ధం అయితే ప్రారంభం కాబోతుంది. ఇదేదో చిన్న చితకా యుద్ధం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధం కాబోతుంది. అదే ఇరాను అమెరికా యుద్ధం అన్నమాట. ఇదేంద్రా స్వామి, ఇరాన్కు అమెరికాకు యుద్ధం ఏందనుకుంటారా? మీకు అర్థమయ్యే రీతిలో బాగా చెప్తా. ఓకేనా? విషయానికి వస్తే అణుబాంబులు తయారు చేయాలని చెప్పేసి ఈ ఇరాన్ దేశం తెగ ఉవ్విళ్ళూరిపోతుంది. గత 20 సంవత్సరాల నుంచి ఇరాను అణుబాంబులు తయారు చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అసలు అణుబాంబు తయారు చేయడమే తమ జీవిత లక్ష్యంగా ఇరాన్ దేశం అయితే పనిచేస్తుంది. ఎలాగైనా సరే అణుబాంబును తయారు చేసి వాటిల్ని ఇజ్రాయెల్ పైన అదేవిధంగా అమెరికా పైన ప్రయోగించాలన్నదే ఈ ఇరాన్ దేశం యొక్క దురాలోచన. అందుకే ఈ విషయంలో ఇరాన్ అయితే గట్టి పట్టుదలగా ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో విజయం అయితే సాధించలేకపోయింది. అందుకు కారణం వచ్చేసి ఇజ్రాయెల్. అది ఎట్లంటే, ఇరాన్కు సంబంధించినటువంటి అణు శాస్త్రవేత్తలను ఎప్పటికప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం అంతమొందిస్తూ ఉండడం, అలాగే ఇరాన్లో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీలను పేల్చివేస్తూ ఉండడంతో ఇరాన్ అనుకున్నది సాధించలేకపోయింది. మీకు అర్థం కాలా? ఇప్పుడు ఇరాన్ కనుక అణుబాంబులు కనుక తయారు చేసింది అనుకో, వీళ్ళ టార్గెట్ ఏంది? ముందు ఇజ్రాయెల్ మీద అణుబాంబులు వేయాలా, అమెరికా మీద అణుబాంబులు వేయాలా. అందుకని వాటిని తయారు చేయలేకుండా ఈ అణు శాస్త్రవేత్తలను వాళ్ళను లేపేయడము, రెండోది వచ్చేసి ఆ ఫెసిలిటీలకు సంబంధించి వాటిలన్నింటినీ కూడా పేల్చేస్తుంది ఇజ్రాయెల్. ఓకేనా? కానీ ఇరాను ఈ అణుబాంబు తయారీ ప్రాజెక్టు మాత్రం వదల్లా. మామూలుగా కాదు. అదేదో మంగమ్మ శబదం అన్నట్టు ఆ లెక్కలో మేము అణుబాంబులు తయారు చేసాక మేము నిద్రమామన్నట్టు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు గట్టిగానే ఉన్నారు. ఈ అణు కర్మాగారాలను ఏకంగా భూగర్భంలో నిర్మించి అక్కడ అణుబాంబు ప్రాజెక్టు ప్రారంభించింది ఇరాన్. ఈ విషయంలో ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తూ ఉండడం దురదృష్టకరం. ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా, దాన్ని బట్టి ఏదో ఇరాన్కి అయితే సపోర్ట్ చేస్తుంది రష్యా కూడా. సరే, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఇరాన్ దేశం అణుబాంబులు తయారు చేయకుండా ఇరాన్తో సరికొత్త అణు ఒప్పందాన్ని చేసుకుందామని చెప్పేసి భావించినాడు ట్రంప్. ఇదే విషయం పైన ఇరాన్ అధ్యక్షుడికి లేఖ కూడా రాశాడు. కానీ ఇరాన్ అధ్యక్షుడు ఈ పెజిష్కియాను డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఆఫర్ని అయితే రిజెక్ట్ చేసేసినాడు. అమెరికాతో ఒప్పందం చేసుకోమని చెప్పేసి తెగే చెప్పేశాడు. నీతో నాకు ఒప్పందము, మేము అణుబాంబులు చేసిన దాకా మేము నిద్రపోయేది లేదు, అణుబాంబులు చేశాక మళ్ళీ చెప్తాం మీకు అతన్నట్టుగా. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి డొనాల్డ్ ట్రంప్ నేరుగా డైరెక్ట్గా ఇరాన్కు వార్నింగ్ ఇచ్చాడు. మీరు అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటే సరే, లేదంటే మీ దేశం పైన మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో ఇరాన్ కూడా తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. ఎందుకంటే మేమేం తక్కువ తిన్నామా? మేము మగవాళ్ళం కదా, మాది మగ పుట్టుకలు కదా, మేము యుద్ధం చేస్తుంటే మేము చూస్తూ ఉంటామా, మా చేత కాకుండామా, సేవ తెచ్చున్నామా అని చెప్పేసి వాళ్ళే తగులుకుందామని రమ్మన్నారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ యుద్ధ సన్నాహాలను ప్రారంభించేశాడు. ఇంకా మీకేమైనా లేటు, ఇంకా మీకు ముహూర్తం పెట్టేస్తాలని చెప్పేసి ఆయన పని అయితే ఆయన స్టార్ట్ చేశాడు. మన హిందూ మహాసముద్రంలో అలాగే శ్రీలంక క్రింద, అంటే ఇరాన్కు సమాంతరంగా ఈ హిందూ మహాసముద్రంలో డియగో గార్సియా అనే ద్వీపం ఒకటి ఉన్నదన్నమాట. ఇక్కడ అమెరికన్ నావల్ బేసు, ఎయిర్ ఫోర్స్ బేసులు ఉన్నాయి. దీంతో ఇక ఈ డియగో గార్సియా ద్వీపంలో అమెరికా B-2 బాంబర్లను మోహరిస్తుంది. 1-6 ఈ B-2 బాంబర్లను అమెరికా అయితే ఏకంగా మోహరించేసింది. కొత్తగా విడినటువంటి శాటిలైట్ చిత్రాల్లో ఈ విజువల్స్ అయితే స్పష్టంగా కనపడ్డాయి. అంతేకాకుండా జపాన్ సముద్రంలో ఉన్నటువంటి విమాన వాహక నౌకను, అలాగే రియూనియన్ దగ్గర ఉన్నటువంటి మరో విమాన వాహక నౌకను కూడా అమెరికా ఈ డియగో గార్సియా ద్వీపానికి అయితే తరలిస్తుంది. అంటే ఇరాన్ పైన దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉన్నదన్నమాట. అందుకే శత్రు భీకరమైనటువంటి ఈ B-2 బాంబర్లను అమెరికా అయితే రంగంలోకి దింపేసింది. ఈ B-2 బాంబర్లో రంగంలోకి దిగితే మాత్రం ఇరాన్ ఏంది అప్పడం అయిపోవడం ఖాయం. అసలు ఈ B-2 బాంబర్ల గురించి ఒకసారి 2 మాటలు చెప్తా. ఎందుకంటే B-2 బాంబర్లు అంటున్నావు కదరా స్వామి, ఎందుకో వాటి కథ ఏందో చెప్పమని చెప్పి ఎవరికైనా అనిపించవచ్చు. అందుకనే చెప్తా. వీటిని స్టెల్త్ బాంబర్లు అని కూడా పిలుస్తారు. ఇవి అమెరికన్ హెవీ స్ట్రాటజిక్ బాంబర్లు. ఇవి దట్టమైనటువంటి ఈ విమాన నిరోధక రక్షణలు కూడా చొచ్చుకుపోయేటట్టు రూపొందించబడినటువంటి తక్కువ పరిశీలించదగిన స్టెల్త్ టెక్నాలజీని అయితే కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ రాడార్ అని ఉంటుంది. ఇప్పుడు ఏమైనా పక్క దేశాల నుంచి ఈ యుద్ధ విమానాలు పాడులు వాళ్ళ భూభాగంలో పోయినాయనుకో, అవి గుర్తించేస్తాయి. ఆ వాళ్ళు అలర్ట్
రియాక్ట్ అవుతారు. కానీ ఇటు ముందు ఏది కూడా కుదరదనమాట, దొబ్బలేవు. మళ్ళీందంటే పొయ్యి వేసిందాక ఈ నిద్రబావు, వీటిని ఎవరు కూడా ఆపలేరు అనమాట. అట్టా ఈ కార్పెట్ బాంబింగ్ చేయడానికి అనుకూలంగా ఈ B2 బాంబర్లు ఉంటాయి. ఒక్కసారి ఇంధనంగా నింపుకుంటే ఈ బాంబర్లో 12,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలుగుతాయి. 12,000 కిలోమీటర్లు అంటే ఇరాన్ పైన ఫ్రీ బర్డ్ నెట్ స్వేచ్ఛగా ఎటువంటి ఆటంకం లేకుండా, అడ్డు అదుపు లేకుండా, ఎవడు ఏం పీక లేకుండా ఈ బాంబర్లు అయితే దాడులు చేయగలుగుతాయి అన్నమాట. అర్థమైందా రాజా? పైగా ఇవి 50,000 అడుగులు ఎత్తులో ఎగురుతాయి. పైగా స్టెల్త్ బాంబర్లు కావడంతో ఈ బాంబర్లను తట్టుకోవడం ఇరాన్కి సాధ్యమయ్యే విషయమే కాదు. అమెరికా వద్దన ఈ B2 బాంబర్లు 20 వరకు ఉన్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటయ్యా అంటే, ఇరాన్ తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ను భూగర్భంలో నిర్మించి అక్కడ అణుబాంబు తయారీ ప్రాజెక్టులను అయితే ప్రారంభించింది. అందుకే ఈ భూగర్భ బంకర్లను బద్దలు కొట్టేటటువంటి GBU-57 బాంబులు కూడా అమెరికా ఈ డియోగో గార్సియా ద్వీపానికి అయితే తరలించిందంట. ఈ GBU-57 బాంబు బరువు దాదాపు 30,000 పౌండ్లు బరువు ఉంటుంది. ఒక్కసారి ఈ GBU-57 కనుక ప్రయోగించినట్టయితే ఇక ఆ ప్రాంతంలోని భూగర్భంలో ఉండే నిర్మాణాలన్నీ కూడా కంప్లీట్గా నాశనం అయిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే బూడిదే మిగిలేది. ఈ విధంగా అమెరికా పక్కా ప్లాన్ ప్రకారం ఇరాన్తో యుద్ధానికైతే సిద్ధపడుతుంది. ఇక ఇరాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తానికైతే మ్యాటర్ వేరే లెవెల్లో జరిగేట్టుగా ఉండదు. ఏందో స్వామి ఈ మధ్య యుద్ధాలన్నీ ఎక్కువైపోయినాయి. ఈ రష్యాకు, ఉక్రెయిన్కు, అదేవిధంగా ఇజ్రాయెల్కు, ఈ పాలస్తీనాకు. ఇప్పుడేమో అమెరికా వాళ్ళు ఏమో పోయి ఇరాన్ మీద పడాలంటారు. ఎందుకు యుద్ధాలన్నీ ఎక్కువైపోతాయి? ఏందో ఇంకేం జరగబోతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.